ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. కొత్తిమీరతో ఈ కాలీఫ్లవర్ మంచిగా ఉడికినప్పుడు మంచి టేస్ట్ వచ్చిద్దండి. ఇందులోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు అనేది చూసుకోవాలండి. చూసుకొని కొద్దిగా వేసుకోవాలి, రుచికి సరిపడా. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ పెప్పర్ కర్రీ. ఈ కర్రీ రైస్లోనికి, చపాతీలోనికి, రాగి ముద్దలోనికి చాలా బాగుండిద్దండి. మంచిగా ముక్క పాలంగా ఉండి సాఫ్ట్గా ఉండి